పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. నీకు ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేము, రాదని కూడా బల్లగుద్దయితే చెప్పారు. చాలా మంది ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం భయపడి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం హోదా ఇస్తే ఎక్కడ వీళ్ళని పడుకోనిరని భయంతోనే ప్రతిపక్షం హోదా ఇస్తలేదంటున్నారు. ఇన్ని రోజులు బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు అసలు బయటికే రాలేదు. ఏసీ వేసుకొని రూమ్ లో పడుకొని ఈ రోజు ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తుంటే ప్రతిపక్ష హోదా లేకుండా గిట ఈరోజు ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తేనే నీకు గుర్తుకొచ్చిండ్రు అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఈ రోజు మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు ఏమైపోయినావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇన్ని రోజులు ఏమైపోయినారు? అసలు ఏసీ వేసుకొని ఇంట్లో మంచిగా పడుకున్నాడు. అదే తప్పితే కరెంట్ బిల్లు లాస్ట్ తప్పితే ఏరేది ఏం లేదు. ఈ రోజు ప్రజలు గుర్తుకొచ్చినట్లు ఈ రోజు వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి నాకు అని ఈ రోజు అంటుండు. మరి ఆ రోజు ఏమైపోయింది ఇతను? కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ఎవరికి కానీ భయపడే అవసరమే లేదు. అసలు కూటమి ప్రభుత్వం ఎవరితో భయపడదు. ఈ రోజు ఉన్న అయినా వాళ్ళ ఎమ్మెల్యేలైనా ఎవరితోటి భయపడరు. ఎందుకు భయపడతారు? ఎప్పటి నుంచో ఉన్న పార్టీ అది. ఎంతో ప్రజలకు ఎంతో మంచి కార్యక్రమాలు చేసిన పార్టీ. ఈ రోజు ఏదో భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అంత సినిమానే లేదు అసలు. ఇక్కడ ఏంటంటే ఆయన వచ్చిండు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతుండు. 2 పాయింట్ అంటాడు, బట్టలిప్పి కొడతా అంటాడు, ఏదేదో మాట్లాడతాడు. అసలు ఆయనకి అర్థమైతే లేదు. నన్ను ప్రజలు గుర్తిస్తలేరు కదా, ఆయన ఆవేదన అర్థం అవ్వట్లేదు. నన్ను ప్రజలు ఎవరు ప్రతిపక్ష హోదా ఇస్తలేరు, మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు, బయటకు వచ్చిన అవకాశం ఇవ్వట్లేరే. ఆ బాధతోటి 2 పాయింట్ అంటాడు, బట్టలిప్పి కొడతాడు, ఎల్లకాలం మీ పార్టీ ఉండదు అంటాడు. అంటే ఎల్లకాలం మీ పార్టీ ఉండదంటే మీ పార్టీ రాదని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాదని కదా, ఎల్లకాలం మీ పార్టీ రాదని అంటున్నాడు ఆయన. అందు గురించి ఎల్లకాలం మీ పార్టీ రాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంది. అందు గురించి ఎల్లకాలం మీ పార్టీ రాదని అంటున్నాడు. ఆయన్నే చెప్పు, ఆయన పార్టీ ఇంకా జీవితంలో రాదని అనుకుంటుండు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో, మరి ఈ రెడ్ బుక్ లో మనోడి వరకు అయితే చూసుకుంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు లోపలికి అయితే వెళ్ళారు. మరి నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చు? నెక్స్ట్ అదే చెప్తున్నా కదా, మా అన్న వచ్చి ఏమన్నాడంటే బట్టలు ఇప్పి కొడతాము అది అంటుండు. నా పేరు గిట్ట రెడ్ బుక్ లో ఉందేమో, నన్ను గిట్ట బొక్కలేసి బట్టలు ఇప్పి కొడతాడేమో అని ఆయన బాధ చెప్పుకుంటుండు. అందు గురించి బయటకు వచ్చిండు. ఈ రోజు నన్ను గిట్ట బొక్కలు వేస్తారేమో, నా పేరు గిట్ట రెడ్ బుక్ లో ఉందేమో, జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పి కొట్టేదని ఉందేమో, అందు గురించి వచ్చి బయట చెప్తుండు. 100% అవకాశాలు ఉన్నాయి. అందు గురించే నేను విదేశాలకు వెళ్ళిపోతున్నాను ఒక స్టేట్మెంట్ గిట్ట బయటికి రిలీజ్ చేసిండుగా. నా పేరు ఉంటే నేను బొక్కలో ఉంటా కదా, అందు గురించి విదేశాలకు వెళ్ళిపోతున్నా, అమెరికానో ఎక్కడికి వెళ్తున్నా అన్నాడు. సో వెళ్తాడు. అది భయం ఉంది, ఆయనకు భయం ఉంది. కూటమి ప్రభుత్వం ఎవరితో భయపడదు తమ్ముడు. అది రెడ్ బుక్ అన్నది గతంలో ఇప్పుడు స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, కొడాల నాని గారు అవ్వచ్చు, పేరు నాని గారు అవ్వచ్చు, మన రోజా గారు అవ్వచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, నెక్స్ట్ ఎవరన్నది బయట చాలా హాట్గా అయితే ఉన్నది. మరి మీ అంచనా ప్రకారంగా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి బట్టలు ఇప్పి కొడతానన్న రోజే నాకు అర్థమైపోయింది. వీళ్ళందరు లిస్ట్ లో ఉన్నారు, ఒక్కొక్కరి లిస్ట్ బయటకు వస్తుంది ఇప్పుడే. ఇంకా ముందు జగన్మోహన్ రెడ్డి గారి గీట జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, బట్టలు ఇప్పి కొట్టించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు భయపడి బయటకు వచ్చి ఏదో చెప్పి మనము విదేశాలకి పారిపోదామనే ప్లాన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాటలో రెడ్ బుక్ అన్నది నిజమేనా? 100% నిజం కాబట్టే కదా జైల్లో వెళ్ళి కూర్చున్నారు అందరూ. బ్రో, మరో విషయం, నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కాలు కూడా లిఫ్ట్ చేస్తలేదని చాలా మంది అంటున్నారు. ఏమంటారు దీనికోసం? ఒకటి బ్రదర్, ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గారిని లోకేష్ గారిని చేస్తానన్నారో, పవన్ కళ్యాణ్ అన్న ఎప్పుడు పదవులకి ఆశించలేదు. వాళ్ళే డిప్యూటీ సీఎంగా చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారే డిప్యూటీ సీఎం చేసిండ్రు. పవన్ కళ్యాణ్ నన్ను అడగలేదు నన్ను డిప్యూటీ సీఎం చేయని. వాళ్ళు డిప్యూటీ సీఎం చేసిండ్రు. ఈ రోజు తప్పించి నేను ఈరోజు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం చేస్తా, నెక్స్ట్ ఎన్నికల్లో నా కొడుకుని ముఖ్యమంత్రిగా చేసి నేను చూడాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తారో, ఎట్లా మాట్లాడతాడో చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది బయటికి చెప్పట్లేరు. త్వరలో చెప్తారు. ముందు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో అసలు సినిమా రాబోతుంది. అసలు సినిమా వస్తే ఎవరెవరికి యుద్ధం ఉండొచ్చు 2029 ఎన్నికల్లో? ఒకటి బ్రదర్, ఒకటి పవన్ కళ్యాణ్ అన్న దగ్గర, 2 చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ కూటమి ప్రభుత్వం మోడీ గారి పార్టీ తోటి, ఈ 3 పార్టీలకు ఒక అండర్స్టాండింగ్ గా ఉందని నేను అనుకున్నా ఇన్ని రోజులు. కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో దీన్ని అసలు సినిమా చీలిపోయే అవకాశం అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళు సేవ చేసిండ్రు పార్టీకి, ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక పదవి ఇవ్వకపోతే, ఎవరైనా సరే పదవి ఇవ్వకపోతే నేను ఎందుకు ఉండాలి ఆ పార్టీలో కూటమి ప్రభుత్వంతో అనుకొని, కూటమి చీలిపోయినా కానీ
వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎందుకు గెలిచే అవకాశాలు ఉన్నామంటే మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు, అందు గురించి వాళ్ళు మళ్ళీ ఓట్లతో గెలిచి వచ్చే సత్తా వాళ్ళకు ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది. థ్యాంక్ యూ బ్రో.